అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం విషయంలో మరొక ముందడుగు వేయబోతోంది. కీలకమైన నిర్ణయం తీసుకుందే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి పునర్నిర్మాణం. ఆల్రెడీ ఒక డయాఫ్రమ్ వాల్ కట్టినప్పటికీ జరిగిన నష్టాన్ని భర్తీ చేసేటువంటి క్రమంలో విదేశీ నిపుణులు ఇచ్చినటువంటి సలహా మేరకు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలనేటువంటి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసింది. ఈ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దీనివలన జరిగేటువంటి లాభాలు ఏంటి, అలానే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంలో ఇది మరింత ఆలస్యం అయ్యేందుకు కారణమవుతుందా, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. పోలవరం ప్రాజెక్టు జీవనాడి, వరప్రదాయని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభం, వెన్నెముక, ఇవన్నీ చెప్తా ఉన్నారు. 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిందే అని తేల్చారు. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టడానికి అసలు ఎంత సమయం పడుతుంది, కట్టాలనేటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం, ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా అదనపు భారం విషయంలో దాన్ని ఓవర్కమ్ అవడం ఎలా? సార్, ఇప్పుడు మనం ఏపీ అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటంటే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పేసి. అమరావతి పనులు ఎలాగో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం కూడా 1-2 సార్లు విజిట్ చేయడము, అక్కడ ఇంతకు ముందర జరిగినటువంటి పనుల్ని రివ్యూ చేయడము, ఇంతకు ముందర జరిగినటువంటి డ్యామేజ్, తర్వాత టైం వేస్ట్ అయినందువల్ల, అంటే 71% వాళ్ళు పూర్తి చేసినప్పుడు 3.8% గత ప్రభుత్వం పూర్తి చేసినప్పుడు 5 సంవత్సరాల కాలంలో, ఆ తర్వాత పెరిగిన వ్యయము, వీటన్నిటి గురించి ఆయన జనాలకు ఒక శ్వేతపత్రం విడుదల చేసినారు, అందరికి వివరించినారు కూడా. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ ఇంతకు ముందర 2019-20లో అది వరదకు కొట్టుకొని పోవడం జరిగింది. సో ఆ కన్స్ట్రక్షన్ అక్కడ ఆగిపోయింది. వీళ్ళు వచ్చిన వెంటనే ఫస్ట్ టేకప్ చేసినటువంటి వర్క్ అది. దాంట్లో ఇంతకు ముందర వాళ్ళు హైట్ తగ్గించి కట్టడం జరిగింది అప్పట్లో. ఇప్పుడు మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టుకొని ఇప్పుడు ఉన్న హైట్ కన్నా ఇంకొక 6 మీటర్స్ హైట్ పెంచుకుంటూ, కింద వచ్చేసి ఇంకొక 2 మీటర్స్ భూమి కింద కూడా హైట్ అవసరమైన దగ్గర, అంటే డెప్త్ పెంచుకుంటూ ఒక అప్రూవల్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు సాలిడ్ కాంక్రీట్తో ఈ గోడ కట్టితే సీపేజ్ ఇష్యూస్, అంటే నీళ్లు లీక్ అవ్వడం ఇష్యూస్ విరివిగా జరగడం చూసినాం. దాని ద్వారానే గోడ కూడా డ్యామేజ్ అవ్వడం చూసినాం. సో చంద్రబాబు నాయుడు గారు అంటేనే కొంచెం లేటెస్ట్ టెక్నాలజీలు, అతను ప్రపంచంలో ఏం జరుగుతుంది అని కొంచెం రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకొని ముందరికి వెళ్ళేటటువంటి మనస్తత్వం కదా సార్. ఆ క్రమంలో చూసినప్పుడు జర్మనీకి సంబంధించిన బేవర్ కంపెనీ వాళ్ళ సమక్షంలో మామూలుగా సాలిడ్ కాంక్రీట్ కాకుండా ప్లాస్టిక్ కాంక్రీట్, సో ఆ కాంక్రీట్కి రకం కాంక్రీట్ అని చెప్పారు. T5 రకం కాంక్రీట్ అంటే దీంట్లో ఏంటంటే ఓన్లీ సిమెంట్ ఈ కాంక్రీట్ కాకుండా దాంట్లో ప్లాస్టిక్ కూడా కలుపుతారు. అది ఒక 5 నమూనాలు చేసిన తర్వాత దాని అప్రూవల్ కోసం ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ పంపించడం జరిగింది. వాళ్ళు ఫారిన్ నుంచి ఎక్స్పర్ట్స్ని రప్పించి వాటిని టెస్ట్ చేసి వాళ్ళు ఫైనల్ చేసి అప్రూవల్ ఇవ్వడానికి కొంత టైం పట్టింది. లేకపోతే జనవరి 2వ తేదీ డయాఫ్రమ్ వాల్ వర్క్ స్టార్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు 990 కోట్లతో 1400 మీటర్లు పొడవుతో నిర్మించడానికి రేపటి నుంచి పనులు మొదలవుతున్నాయి. ఇప్పుడు ఈ కాంక్రీట్ వచ్చి ప్లాస్టిక్ కాంక్రీటు దాంట్లో దానితో ఈ గోడ కొట్టడం వల్ల ఏమవుతుందంటే సార్, ఈ సీపేజ్ ఇష్యూస్ తగ్గుతాయి. అంటే కొంచెం ఈ డక్టైల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ మెటీరియల్కి. డక్టైల్ ప్రాపర్టీస్ అంటే ఫ్లెక్సిబిలిటీ, అంటే ఇరిగిపోకుండా వంచడము, ఎక్కువ ప్రెషర్ వస్తే తట్టుకోగలగడము. సో ఇప్పుడు పోలవరం అంటే మీకు తెలుసు సార్, ఉధృతంగా వస్తుంది వాటరు. అలాంటప్పుడు గట్టిగా కడుతున్నాం కదా అనేసి సాలిడ్ కాంక్రీట్ కట్టడం వల్ల జరిగినటువంటి ఇష్యూస్. అలా కాకుండా ఈసారి ఒక టెక్నాలజీ వాడి ప్రెషర్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనకు ఒక వంగే మొక్క ఉండదు అనుకోండి, కొంచెం వరద వచ్చినప్పుడు వంగి మళ్ళీ లేస్తుంది కదా, అలాంటి ప్రాపర్టీతో ఉండేటటువంటి ఒక కాంక్రీట్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. దాన్ని వాడడానికి మెషిన్లు అన్ని రావడం జరిగింది. సో రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. గతంలో కూడా రబ్బర్ డ్యామ్లు అని చెప్పి ఏర్పడి, రబ్బర్ డ్యామ్ అని జంజావతి ప్రాజెక్ట్ దగ్గర, అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ రబ్బర్ డ్యామ్ల వలన పెద్ద ప్రయోజనం లేదు అని కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కాంక్రీట్ అనేది టెక్నికల్లీ ప్రూవేనా, లేదంటే ఇది మళ్ళీ ఇంకొక విమర్శకు దారితీసే? టెక్నికల్లీ ప్రూవన్ సార్. అందుకనేసి వీళ్ళు ఓన్ డెసిషన్ తీసుకోకుండా సెంట్రల్ వాటర్ కమిషన్ పంపిస్తే వాళ్ళు ఫారిన్ నుంచి ఎక్స్పర్ట్స్ రప్పించి వాళ్ళు అన్ని టెస్టులు చేసి దీనివల్ల ఉపయోగం ఉంటుంది అనుకున్న తర్వాత అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అక్కడ ఏం చేస్తారంటే, ఈ జర్మన్ కంపెనీ బేవర్ కంపెనీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ముందరే అక్కడికక్కడే ఈ కాంక్రీట్ కలిపి కడతారనమాట. అక్కడే తయారు చేయాలి, అక్కడికక్కడే. అంటే వాళ్ళ సమక్షంలో చేస్తారు. అంటే వీళ్ళు మనం మామూలుగా అయితే గోడ కడితే ఏం చేస్తాం, కొంత సిమెంట్ పోస్తాం, కొంత నీళ్లు పోస్తాం, గులకేస్తాం, కలపతాం, మనం ఒక ఉద్దేశంతో చేసేస్తాం కదా.
అలా కాకుండా అక్కడ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని వాళ్ళ సమక్షంలో ఈ కాంక్రీట్ తయారు చేసి ఈ గోడకు పోసినారు అంటే ఇప్పుడు ఇది కూడా ఏం చేస్తున్నారంటే ఇంతకు ముందర దెబ్బతిన్న గోడకి ప్యారలల్గా కట్టుకుంటా పోతున్నారు. సో అది కూడా ఒక రకంగా మంచిది అనమాట. ఆల్రెడీ ఒక గోడ ఆ గోడతో పెద్ద ఇప్పుడు అవసరం ఉండదు, ఈ గోడ ముందు కట్టేస్తున్నారు. అవును, సో ఆ గోడతో పాటు కట్టుకుంటా పోతున్నారు. సో ఏ రకంగా అయినా సరే కొంచెం అక్కడ గట్టిగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. రెండు డయాఫ్రమ్ వాల్స్ ఉన్నట్లు అంతే. ఒక దగ్గర కొంత వీక్ పాయింట్స్ ఉన్నాయి కానీ అవును ఓవరాల్ గా అయితే రెండు డయాఫ్రమ్ వాల్స్ ఉన్నట్టే లెక్కగా చూడాలి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా ఫారిన్ ఎక్స్పర్ట్స్ ని వాళ్ళని పిలిపించింది. అవును, పనులు మొదలైన తర్వాత ఆ ఫారిన్ ఎక్స్పర్టైజ్ ని ఉపయోగించడం కానీ లేదా దీనికి సంబంధించినటువంటి నిపుణుల్ని జలవనరుల శాఖ, కేంద్ర జలవనరుల శాఖ నుంచి కానీ రప్పించడం కానీ అటువంటివి ఉంటాయా? మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంది మాకు సంబంధం లేదు, ఇప్పుడు బాగానే ఉంటది, ఏదైనా చిన్న తేడా వస్తే రాష్ట్రం నష్టపోతుంది కదా, దానికి ఏంటి సొల్యూషన్? ఇప్పుడు జలవనరుల శాఖ, కేంద్ర జలవనరుల శాఖ అంటే కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ. అదిగోండి ఈ జర్మన్ కంపెనీ బయవర్ అనే ఒక కంపెనీకి సంబంధించిన నిపుణులు అక్కడ పనిచేస్తున్నారు. అది కాకుండా ఫారిన్ నుంచి కొంత ఎక్స్పర్ట్స్ని, ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ని రప్పించి కూడా టెస్ట్ చేయించినారు. ఇంతమంది కలిసి పరిశీలించి అప్రూవల్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఇష్యూస్ వస్తాయని ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మానవ ప్రయత్నంగా చేస్తారు ఏది కూడా. ఇప్పుడు ప్రకృతి కన్నెర్ర చేసిందంటే మహా ఇదే పోతాయి. ఈ డయాఫ్రమ్ వాల్ ఎంత సార్ యాక్చువల్గా మనం ఆలోచించాలి యాక్చువల్గా. సో మంచి ఆశించడం అనేది మేలు అంటారు. ఇప్పుడు కాలిఫోర్నియా మంటలు తగులుకున్నాయి, ఏమైంది పరిస్థితి? సో ప్రకృతి కన్నెర్ర చేస్తే ఈ ప్లాస్టిక్లు కూడా ఏం చేయలేవు. ఏంటంటే ఒక టఫ్ కండిషన్స్లో నిలబడే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం. సో ఆ రకంగా ఇది పూర్తి అయ్యిందంటే ఈ పోలవరానికి సంబంధించి 2026, 2028కి 29కి ఏదైతే వీళ్ళు పూర్తి చేయాలనుకున్నారో దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఇది పూర్తయిందని అనుకోవచ్చు మనం. అదే సంక్రాంతి పండగ సమయంలో కూడా ఏపీ గవర్నమెంట్ నిర్వాసిత ప్రాంతాలకు సంబంధించి డబ్బులు ఇచ్చినారు. నిర్వాసిత ప్రాంతాలకి డబ్బులు ఇచ్చారు. సైలెంట్ గా 900 కోట్లు సౌండ్ కూడా చేయకుండానే రిలీజ్ చేశారు, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్ లోకి వచ్చేసింది. అవును, అంత ఒక 900 కోట్లు రిలీజ్ చేసినారు కదా సార్ వాళ్ళు. వాళ్ళందరూ కూడా సంక్రాంతి హ్యాపీగా ఇది చేసుకున్నారనమాట. మామూలుగా అయితే పెద్ద హడావిడి చేస్తారు, వీళ్ళు ఏంటంటే ఆ నిర్వాసితులకి పెండింగ్ ఉండాల్సిన డబ్బులు కొంచెం రిలీజ్ చేసి వాళ్ళు సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకునే విధంగా చేసినారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక 6-7 నెలలకే పోలవరానికి సంబంధించి ఎంత కమిటెడ్గా ఎంత డీప్గా ముందరకు అడుగులు వేస్తున్నారు అని అంటే ఇప్పుడు పోలవరము ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి అవ్వాలి సార్. అయితేనే నెక్స్ట్ వీళ్ళు ఓట్లు అడగడానికి వచ్చినా కూడా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు లేట్ చేసి అది పూర్తి అవ్వలేదంటే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు యాక్చువల్గా. సో నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళే దాన్ని పూర్తి చేయాలి. 73% చేసినటువంటి వాళ్ళు, 71-73% చేసిన వాళ్ళు మిగతాది కూడా వీళ్ళే కంప్లీట్ చేస్తారు. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుగు తల్లికి జలహారతి అన్నారు కదా. సో ఇవన్నీ కంప్లీట్ అయినాయి. గోదావరి బనకచర్ల మళ్ళీ దాని మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాని మీద కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. అలానే కేంద్ర జల సంఘానికి ఫిర్యాదులు చేశారు, వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. సో ఇటు పోలవరం అటు అది రెండింటి ముందుకు వెళ్తానికి అవకాశం ఉందా? వెళ్తుంది సార్. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పేది ఏంటంటే అనవసరంగా వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి ఒక 3000 క్యూసెక్ల వాటర్ అని చెప్పింది, 3000 TMCs వాటర్ అనుకుంటా. అది దాన్ని మాత్రం తీసుకొని పోతామని చెప్తున్నారు. ఇప్పుడు టెక్నికల్గా ఒకవేళ తెలంగాణ ప్రభుత్వానికి ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు టెక్నికల్గా గాను ప్రూవ్ చేయగలిగితే మేము ఓన్లీ ఆ ఎక్సెస్ వాటరే తీసుకుపోతామని కానీ ప్రూవ్ చేయగలిగితే, వాటర్ పేరుతో జలదోపిడికి పాల్పడుతున్నారు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రైజ్ అవుతుంది అంటే సార్ కొంతమంది రాజకీయ ముసుగులు ఏదన్నా మాట్లాడచ్చాము కానీ ఒకవేళ వాస్తవంగా అలాంటి పరిస్థితిలో ఉంటే టెక్నీషియన్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, దానికంటూ ఒక విభాగం ఉంది, చట్టాలు ఉన్నాయి. చెప్పిన మాటలే అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి, రాష్ట్రం మీద కొడితే కష్టాలు ఉండవు. కరెక్ట్ కదా. ఇప్పుడు ఆ చట్టాలన్నీ ఎఫెక్ట్లోకి డిస్కషన్లోకి వస్తాయి. నిజంగా అలాంటిది ఏదైనా జరుగుతుందంటే నాకు తెలిసి ఒకటి సార్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఈ విధంగా కొట్టుకొని వేరే రాష్ట్రాల ముందర చులకనయ్యే పరిస్థితి రాకుండా కలిసిమెలిసి తెలుగు స్టేట్స్ గాన చేసుకుంటే, అంటే రాష్ట్రాలు అంటే రాజకీయ పరంగా వేరుపడ్డారు కానీ భౌగోళికంగా మానసికంగా తెలుగుతనంగా అందరూ ఒకటిగా ఉన్నటువంటి గొప్ప జాతి తెలుగు జాతి. దీంట్లో ఏదన్నా వాళ్ళకి నిజంగా ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది తెలంగాణ పురోగతికి లేదా అభివృద్ధికి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు ఎటుచ్చి
సెంట్రల్ గవర్నమెంట్తో డిస్కషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు దీన్ని మొదలు పెడుతున్నానని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్దన పాత్ర పోషించి రెండు పక్కల ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి ముందరికి వెళితే గనక ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. T5 ఫార్ములా కాంక్రీట్తో డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి కేంద్ర జలవనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచే పనులు మొదలు కాబోతున్నాయి. ఇక రాబోయేటువంటి 2 ఏళ్లలో వీలైనంత వేగంగా డయాఫ్రమ్ వాల్తో పాటు ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలనే లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అభ్యంతరాలను పరిశీలించడానికి అనేక చట్టాలు ఉన్నాయి. చట్టాలు కల్పించేటువంటి రక్షణని మినహాయింపు తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా కానీ 2 రాష్ట్రాల మధ్య సమన్వయం చేయడానికి కేంద్రం ఎప్పుడూ రెడీగా ఉంటుంది కాబట్టి వీలైనంత వేగంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ అభివృద్ధికి కీలకమైనటువంటి అడుగు ముందుకు పడినట్టుగా భావించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.